ఎన్డీఏకి పార్లమెంట్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తాము ప్రతిష్టాత్మకంగా తీసుకునే వ్యూహం రచించి మరీ తీసుకొచ్చిన మహిళల రిజర్వేషన్ బిల్లు లోక్సభలో తిరస్కరణకు గురైంది. దీంతో డీలిమిటేషన్ బిల్లు కూడా కేంద్రం వెనక్కి తీసుకుంది. మహిళల రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోవడంపై బీజేపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్రతిపక్షాలు చేసిన ఈ చారిత్రక తప్పిదాన్ని మహిళా లోకం సహించదంటూ మండిపడింది బీజేపీ. అయితే అపోజిషన్ పార్టీలు మాత్రం అసలు మహిళల రిజర్వేషన్ల బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టడమే ఎన్డీఏ చేసిన తప్పిదమంటూ తేల్చేసింది. ఎన్డీఏకి బిగ్ షాక్. వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్ 131 सभा की कुल सदस्य संख्या के बहुमत द्वारा तथा सभा के उपस्थित और मत देने वाले सदस्यों के कम से कम 2/3 बहुमत द्वारा पारित नहीं हुआ. దాంతో పాటే మహిళల రిజర్వేషన్ బిల్ కి లోక్సభలో బ్రేక్. ఇది మహిళల రిజర్వేషన్ బిల్లు కానే కాదన్న రాహుల్ గాంధీ. ये महिला बिल नहीं है, ये हिंदुस्तान का राजनीतिक जो स्ट्रक्चर है. మహిళలకు విపక్షాలు చేసిన చారిత్రక తప్పిదమన్న ఎన్డీఏ ये विरोध केवल और केवल महिला आरक्षण का ही विरोध किया. ముందు నుంచి కొందరు అంచనా వేసినట్లే రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్తో లింక్ పెట్టిన మహిళల రిజర్వేషన్ బిల్ లోక్సభ ఆమోదం పొందలేదు. సభకి హాజరైన 528 మంది సభ్యుల్లో బిల్లుకు అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటేయగా వీగిపోయింది. సభలో 3/2 మెజారిటీ అంటే 358 మంది మద్దతు పొందడంలో ఎన్డీఏ విఫలమైంది. దీంతో దశాబ్దాల కలగా చెప్పిన మహిళల రిజర్వేషన్ల బిల్లుకి బ్రేకులు పడ్డాయి. దాంతోపాటు డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల పునర్విభజన బిల్లును కూడా కేంద్రం విత్డ్రా చేసుకుంది. Besides the Constitution 131st Amendment Bill, we have two other bills, namely the Union Territories Laws Amendment Bill 26 and the Delimitation Bill 2026, which are intrinsically interrelated with the Constitution 131st Bill. So it cannot be viewed from the isolation. అంతకి ముందు లోక్సభలో మహిళల రిజర్వేషన్ల బిల్లు, డీలిమిటేషన్ బిల్లుపై సభ్యుల మధ్య వాదోపవాదాలు తీవ్రస్థాయిలో జరిగాయి. డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ సహా విపక్షాలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. అయితే హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలు కావాలనే బిల్లులను అడ్డుకుంటున్నారని అమిత్ షా ఆరోపించారు. దానికి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా తగ్గకుండా రియాక్ట్ అయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్ కొత్తగా అవసరం లేదన్నారాయన. 2023లోనే మహిళా కోటా బిల్ ఆమోదం పొందిందని గుర్తు చేశారు. అలానే ఈ క్రమంలోనే ప్రధానమంత్రి మోదీపై సెటైర్లు వేశారు. మోదీ మెజిషియన్ అని, ఇలాంటి బిల్లులతో మాయాజాలం చేయాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. అసలు మహిళా రిజర్వేషన్ల బిల్లుకు, డీలిమిటేషన్ కి సంబంధమేంటని ప్రశ్నించారాయన. ఆ తరువాత జరిగిన ఓటింగ్లో మహిళల రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. ఈ పరిణామంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందిస్తూ ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అన్నారు. రాబోయే రోజుల్లో ఎన్డీఏ విధానాలకు మరింత పరాజయం తప్పదన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎన్డీఏ ప్రతిపాదించిన 3 బిల్లులను నల్ల చట్టాలుగా వర్ణిస్తూ పార్టీలన్నీ ఏకమైనందుకు ధన్యవాదాలు చెప్పారు. బిల్లులు పాస్ కాకపోవడంపై ఎన్డీఏ ఎంపీలు పార్లమెంటు బయట ఆందోళనకి దిగగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఎన్డీఏకి చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఇలా జరిగిందంటూ ఫైర్ అయ్యారు.